హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ. ఇంకొక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో మీరు శ్రీకాళహస్తి గురించి చూస్తారు. శ్రీకాళహస్తి టెంపుల్ అనేది మన అందరికీ తెలిసింది. మెయిన్లీ రాహుకేతు పూజ అనేది ఇక్కడ బాగా చేస్తారండి. సో దీంట్లో డిఫరెంట్ కాస్ట్లో మనమైతే రాహుకేతు పూజ చేసుకోవచ్చు. 500 ఉంటుంది, 1200 ఉంటుంది, 5000 ఉంటుంది. అలాగే దర్శనానికి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. అలాగే 200 శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు నచ్చలేదండి, వాళ్ళు చేసే మెయింటెనెన్స్ కానీ అది నచ్చలేదు. దర్శనం టికెట్స్ అన్నీ డిఫరెంట్ ఉండడం అనేది ప్రతి గుడిలో కూడా సాధారణం. కానీ ఇక్కడ ఏంటంటే జనాల్ని ఎక్కువ ఉన్న చోట అసలు సెక్యూరిటీ అన్నది ఎక్కడా లేదండి. ఎక్కడ గుడి లోపలికి వెళ్ళే దగ్గర మాత్రమే సెక్యూరిటీ ఉంది. బయట మొత్తం జనము ఎలా పడితే అలా తోసుకుంటూ ఉన్నారండి. మొబైల్ అలౌడ్ లేదు అన్నది మాత్రం ఉంది, కానీ చెకింగ్ ప్రాపర్ ఎవ్వరూ చేయట్లేదు. మేము మొబైల్స్ అయితే లోపల సబ్మిట్ చేసేసిన వల్ల నేను వీడియోస్ అయితే లోపలైతే ఏమీ తీయలేదు. కానీ చాలామంది అయితే మొబైల్స్ కూడా తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు ఫొటోస్ తీయలేదు అది అన్నది తర్వాత విషయం. సో సెక్యూరిటీ కానీ చెకింగ్ కానీ ప్రాపర్ అయితే లేదు ఈ టెంపుల్లో. ఇంకా చెప్పాలి అంటే 500కి మనం రాహుకేతు పూజకి టోకెన్ తీసుకుని పూజ చేసుకున్న తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఫ్రీ దర్శనంలో ఉంచుతారండి. లేదు అంటే మనం మళ్ళా కౌంటర్ దగ్గరికి చివరి వరకు వెళ్ళి 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకోవాలట. అక్కడ దర్శనం టికెట్ తీసుకుందామన్నా కూడా కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి జనం చాలామంది అవుతున్నారు. సో అది కూడా నాకు అర్థం కాలేదు. ఈ 500కు ఈ ప్రత్యేక పూజ చేయించుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు లైన్లో పంపించరు, అది కూడా ఫ్రీ దర్శనంలోనే ఎందుకు పెడతారు అన్నది తెలియదు. ఇంకోటి 1200 వాళ్ళకి వేరే దర్శనం ఉంటుంది. వాళ్ళు రాహుకేతు పూజ చేశారు కదా. దర్శనమే కాదండి, ప్రతి చోట కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. జనం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మినిమము అక్కడ ఏ మెయింటెనెన్స్ కూడా లేదండి. అది నాకు అస్సలు నచ్చలేదు. కానీ రాహుకేతు పూజ అయితే బాగా చేశారు. అన్నదానం దగ్గర అయితే రష్ చూస్తే అలా బయట ఎండలో జనం అలానే ఉన్నారు. ఎక్కువ మంది కూర్చొని తినడానికి పాసిబిలిటీ లేదనమాట. ఫుడ్ అయితే బాగా పెట్టారు, కానీ ఎక్కువ మంది వెళ్ళలేక ఆ ఎండలో ఎక్కువ మంది బయట ఉండవలసి వస్తుంది. కొంచెం ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ కౌంటర్ ఇంత ఖాళీ ఉంది, కానీ గుడి లోపల అసలు ఖాళీ అన్నది లేదండి. సాటర్డే సండేస్ అయితే ఎవరు కూడా వెళ్ళొద్దండి. వీకెండ్స్ అన్నవి ఖాళీ ఉండదట, అక్కడ తెలిసిన విషయం అది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అయితే అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీరు దర్శనం టికెట్ కూడా తీసుకునే వెళ్ళాలండి. రాహుకేతు పూజ చేసుకున్నా కూడా రాహుకేతు పూజ చేసుకున్నాం కదా దర్శనానికి డైరెక్ట్ వెళ్తామంటే అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.